జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా కూడా మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తా ఉన్నారు. భారీగా కూడా పార్టీ సభ్యత్వాలు కూడా ఒంగోలులో మీరు చేసిన సభ్యత్వాలు మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలే. ఒక పార్టీ కార్యాలయం లాగా మీ ఆఫీసును కూడా రూపుదిద్దుకొని అక్కడ ఒక కంప్యూటర్ ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు కూడా మీరు ఇక్కడ ఎక్కువగా నమోదు చేయించారు. అదేవిధంగా మీలాంటి వాళ్ళకి కనుక ఒక నామినేటెడ్ పదవి కనుక కేటాయిస్తే పార్టీ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనేది కూడా కొంతమంది మనకి ఇక్కడ 2-3 సార్లు కూడా మీ ఫ్రెండ్స్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అధినాయకత్వాన్ని కూడా వినతులు పంపిస్తామని చెప్పన్నారు. మీకు రేపు కేటాయించేటువంటి పదవుల్లో నామినేటెడ్ పదవి ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ నేనైతే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. వారు ఏ పదవి ఇచ్చినా కూడా నేను దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి పార్టీ ఆలోచన విధానాన్ని పార్టీ నిర్మాణానికి నేను కృషి చేస్తాను. నాకంటూ అలాంటి పదవి కావాలని నేను ఈ రోజు కూడా అధిష్టానానికి తెలియపరచలేదు. ఆ భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నేను చేస్తున్న కృషిని గుర్తించి వారే నాకు తగిన న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జడబాల నాగేంద్రాన్ని పార్టీ గుర్తించి ఆయనకు ఒక నామినేటెడ్ పదవి కూడా కేటాయిస్తే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ వైపుగా జనసేన అధినాయకత్వం కూడా కలుగజేసుకొని చర్యలు తీసుకోవాలని P5 మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.